బెల్లూరి అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం ధర్మశాస్త్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సహస్ర కలశాలతో స్వామివారికి అభిషేకం, కుంభాభిషేకాలు నిర్వహించారు. భక్తుల అయ్యప్ప నామస్మరణలు, శరణు ఘోషలు, భజన సంకీర్తనలతో ఆలయం మారుమోగింది. పట్టణ శివార్లోని హరిహర క్షేత్రం బెల్లూరి అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణం జరిగి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రెండవ రోజైన శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచన పూజల అనంతరం స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ స్వయంగా భక్తులే హరిహర సుతుడికి 1008 కలశాలతో అభిషేకించారు. అనంతరం గర్భాలయంలో వివిధ పూజాది క్రతువులను నిర్వహించి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజల సందర్భంగా భక్త బృందం ఆలపించిన భజన సంకీర్తనలు, భక్తి గీతాలు భక్తులను ఓలలాడించాయి. శరణు ఘోషలు, స్వామి నామస్మరణలతో ఆలయం మారుమోగింది. చివరగా భక్తులకు దాతల సహకారంతో మహాప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందా గణేష్, తిప్పర్తి సత్యం, గౌరు లక్ష్మణ్, పట్టణంలోని వివిధ కాలనీలు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. చినుకుగా మారి పంబా నదిలో నీరుగా మారి కలశాభిషేకమంది అయ్యప్ప. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సంతోష్ శర్మ మాట్లాడుతూ 2 రోజులుగా బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ రజతోత్సవ వేడుకల సందర్భంగా వివిధ పూజా క్రతువులను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కొలిచినంతనే కోరిన వరాలిచ్చే దైవంగా ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని, భక్తుల సహకారంతో పలు సౌకర్యాలు కల్పిస్తోందని తెలియజేశారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ధ్వజారోహణం, వివిధ దేవతలను అంకురార్పణ చేయడం జరిగింది. అంకురార్పణానంతరం కూడా మనం నవగ్రహ, చతుర్షష్ఠి యోగిని, క్షేత్రపాలక, వాస్తు, సర్వతోపత్తమైన పారాయణలు చేయడం జరిగింది. తదుపరి ప్రధానంగా సహస్ర కలశాభిషేకంలో కుంభాభిషేకానికి సంబంధించినటువంటి వేద మంత్రాలతో స్వామివారి శరణవత్కరాలను ఆవాహనం చేసి ఈ సహస్ర కలశాల మీద ఆ అధిష్టాన దేవతలను కూడా ఆవాహనం చేసి అట్టి జలాలను భక్తుల సహస్రాలతో ఆలయ అక్షముల చేత ఆ అయ్యప్ప స్వామి వారి మీద, అట్లాగే ఆలయంలో కొలువైన మహాగణపతి, నాగదేవత, మానికాపురతమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, గరుత్త స్వామి, గరుపాయమ్మ, గరుత్త స్వామి మెట్లు 18 అట్లాగే బలిపీఠాలన్నింటికి శిఖరాగ్రంగా అంటే శిఖరాలతో సహా అవిటిని అభిషేకించి వాటికి నూతన వస్త్రాలు కట్టి ప్రత్యేక పూజాది కార్యక్రమాన్ని చేసి ఆరాధించి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది.